నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ప్రపంచంలో ఎవరి కష్టాలు తీరినా కానీ కరెంటోళ్ళ కష్టాలు అయితే తీరాయి. ఎందుకంటే మన ఇంట్లో దీపం పెట్టుకొని పాపం కరెంటు అన్న ఇల్లు చీకటవుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే వర్షాకాలం మనం ఒక చిన్న కరెంటు ముక్క ముట్టుకొనికే విలవిలలాడిపోతాం. అట్లాంటిది వైర్లకు జేంట్లు లేసుకుంటా, స్తంభాలు ఎక్కుకుంటా, కాళ్ళకు కోసుకపోతూ ఉంటాయి, కాళ్ళకు కాయలు కాస్తూ ఉంటాయి, కాళ్ళకు పుండ్లైతాయి, ఒక్కొక్కసారి వేళ్ళు నరికేస్తారు. మా అన్న 2 ఏళ్ళు తీసేసిర్రు కాలుకు. కరెంటు ఫిట్టింగ్ చేస్తుంటే కరెంట్ షాక్ కొట్టి కింద పడితే నడుముల ఆపరేషన్ అయింది. ఆల్రెడీ 2 వేళ్ళు కాళ్ళకు తీసేసిర్రు. అన్ని కష్టాలు కరెంటోళ్ళకు. ఎవరైనా కరెంటోళ్ళ మీద పాపం వీడియోలు చేసినారా? మరి కరెంటు కష్టాల మీద వీడియోలు చేసినారా? ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నిజం అన్నా, నువ్వు ఊకే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకే అని అనకు. వాస్తవం మాట్లాడుతున్నా. కేసీఆర్ గవర్నమెంటు వచ్చిన తర్వాత కరెంటోళ్లను దగ్గరకు తీసుకొని వాళ్ళ బాధలు, వాళ్ళ జీతాలు రెట్టింపు చేసిన ఏకైక మునగాడు కేసీఆర్. అట్లాంటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకలా మొన్న అద్దంకి దయాకర్ దగ్గరికి వేయరాట, బట్టి విక్రమార్క దగ్గరికి వేయరాట. పోయి అడిగితే కొత్త కొత్త రూల్స్ పెడుతుర్రాట. అంటే చదువుకున్నోనికి ఒక రూలు, చదువు లేనోనికి ఒక రూలు, చదువు ఎక్కువ ఉంటే జీతం ఎక్కువ, చదువు తక్కువ ఉంటే జీతం తక్కువ అని చెప్పి కొన్ని రూల్స్ పట్టుకొచ్చిర్రట. ఇగో చదువుకుందాం. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలి, ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎస్పీడిఎస్ఎల్ ఆఫీస్ ఎదుట విద్యుత్ ఆర్టిజన్ల మహాధర్నా. కాంగ్రెస్ సర్కార్ తనను నమ్మించి మోసం చేసిందంటూ ఆగ్రహం. ఇక పాపం విద్యార్థులకు కష్టాలే ఉంటాయి, కరెంటోళ్లకు కష్టాలు ఉంటాయి. కానీ విద్యార్థి అనే వరకు చాలామంది రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంటుంది. కానీ కరెంట్ అందలు అనే వరకు ఎవరు సపోర్ట్ ఇయ్యరు. వాని పని వాడు చేసుకుంటూ పోతూనే ఉండాలి. పుష్కన కరెంటు పోతే వీడెవర్రా ఎప్పుడు తీసిన కరెంటు పని పాట లేకుండా అని ఒక గిట్ల తిట్టుకుంటాం. అది ట్రాన్స్ఫారం పేలిందా, లేకుంటే చెట్టు వాడికి కింద పడి పేలిందా అందుకు అనుకోం. ఎవర్రా కరెంట్ ఇప్పుడు తీసింది అవలగాడు ఎగ్గి మాటలు. అట్లాంటి వాళ్ళ కరెంట్ వాళ్ళ గురించి ఒకసారి జేఏసీ లీడర్ ఉన్నాడు ఆల్రెడీ, ఒకసారి ఫోన్లో తీసుకున్నాం మనం. నిజంగా చెప్తున్నా, ఆయన మాట్లాడే మాటలు అబద్ధమా లేకుంటే నిజమా? ఆయన మాట్లాడే కాదు, నేను చెప్పేది నిజమా అబద్ధమా ఒక్కసారి ఫోన్ చేస్తా ఆయనకు. లేపితే మాట్లాడదాం, లేకపోతే లేదు. తర్వాత ఒక మంచి పాట పాడుకుందాము. సైదుల్ గారు, మీరు లైవ్లో ఉన్నారండి, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? చెప్పండి. అసలు మీ కరెంటు అందల కష్టాలు, ఎప్పుడు తీరని కష్టాలు, అసలు మీ ప్రాబ్లం ఏంది? ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? ఒకసారి ప్రజలకు మీ నోటి ద్వారా కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాం మా ఛానల్ ద్వారా. ఒకసారి చెప్తారా అన్న? ఓకే, చెప్తామండి. ఇప్పుడు ఏం లేదు, మాకు 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వము అబ్జెక్షన్ చేసుకుంది మమ్మల్ని, అంటే విలీనం చేసుకుంది దాంట్లో. ఓకే. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వాళ్ళు చేసిన హామీలు కొన్ని ఉన్నాయి. ఒకే సంస్థలో ఒకటే రూల్స్ అని మనం పెట్టాము. ఓకే. ఆ రూల్స్ అనుగుణంగా ఇప్పుడు ఏమైందంటే ఒక సంస్థలో ఒకటే రూల్ పెట్టాలి, మాకు డివైడ్ రూల్స్ పెట్టారు. ఓకే. ఆ రూల్స్ చేస్తామని చెప్పి మన ప్రభుత్వము హామీ ఇచ్చింది. గత 3 నెలల క్రితము మేము సమ్మెకి వెళ్ళాము. ఓకే. సమ్మెకి వెళ్ళిన తర్వాత మన విద్యుత్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మాకు హామీ ఇచ్చాడు, మీరు సమ్మె విరమించండి, మీ హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి చెప్పాడు. ఓకే. చెప్పిన తర్వాత దాదాపుగా 3 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా మేము టైం ఇచ్చాము. ఓకే. టైం ఇచ్చిన తర్వాత కూడా మన అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వాళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఓకే.
చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదు లేడు. జేఏసీగా ఏర్పడ్డాము మేము. ఓకే. జేఏసీ ఏర్పడి ఉద్యమం చేస్తున్నాము. మొన్న మేము 22 తారీఖు నాడు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా చేశాము. ఓకే అన్న. ఇంతవరకు పట్టించుకుంటలేరు. వాళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీను తుంగలో దొక్కారు. ఓకే. మా కార్మికులు ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ అని మేము పెట్టాం. వాళ్ళు పెట్టారు. ఓకే. అంటే వ్యత్యాసం ఉంది ఇప్పుడు. మాకు వాళ్ళకు వ్యత్యాసం ఉంది. స్కేల్ ఓకే. ప్రాబ్లం అయినా కూడా మాకు ఒక ఆర్టిజన్ అనే పేరు పెట్టి ఓకే. మామూలుగా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీ పోలెక్కి కింద పడి చచ్చిపోయేటోళ్ళము అన్ని వర్కులు చేస్తాం మేమే. అవును. కానీ ఇప్పటిదాకా నేను అదే మాట్లాడుతున్నా. మీ గురించే మాట్లాడుతున్నా సైదుల్ గారు. ఓకే అండి. అంటే దాంట్లో కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రొవిజన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మాకు ప్రమోషన్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఒకటి పెట్టారు వాళ్ళు. ఓకే. అది కూడా వాళ్ళు చేయడం లేదు. ఈ ఓకే. ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా మాకు మీరు ఇచ్చిన హామీని మేము నెరవేర్చామంటున్నాం తప్ప ఏం లేదు. రైట్. ఇప్పుడు మా ఎవరైనా అదే కార్మికులు చాలా అడుగుతారు. ఆందోళన ఉన్నారు. ఇప్పుడు అవును. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు. పొద్దున్న లేస్తే 24 కరెంటు ఇవ్వడంలో ఫస్ట్ కీలకంగా మేము ఆర్టిజన్స్. ఓకే. ఇదండి. ఓకే. సైదుల్ గారు, ఓకే. ఇప్పుడు ఈ వీడియో డైరెక్ట్ మేము గవర్నమెంట్‌కే పంపిస్తాము. లేకుంటే రేవంత్ రెడ్డికే పంపిస్తాము. రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మాకు ఒక్క సంస్థలో ఒకటే రూల్స్ అని ఏపీఎస్సీ రూల్స్ అని పెట్టాలి. ఓకే. 2 రూల్స్ పెట్టొద్దు. ఓకే. మాకు వ్యత్యాసం ఇవ్వద్దు. మేము పొద్దున్న లేస్తే ఫస్ట్ ఇప్పుడు విలేజ్లలో ఫస్ట్ పోయేది ఆర్టిజన్ కార్మికులే. ఓకే. వాళ్ళకు ఎండనక వాననక ఏదైనా వచ్చేస్తారు. రైతులకు ఖచ్చితంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో కీలక పాత్ర ఆర్టిజన్స్ అండి. రైట్. ఓకే. అవును. ఓకే సైదుల్ గారు, మా మ్యాక్స్ న్యూస్ తరపు నుంచి మీకు ఎల్లప్పుడూ మేము తోడుంటాం. మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం. మీకోసం ఆల్రెడీ ఒక పాట కూడా రెడీ చేసుకున్నా, ఒక పాట పాడుతున్నా, మీకు పంపిస్తా తర్వాత సైదుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. చూసిరు కదా అన్నలారా, నేను చెప్పింది అబద్ధమా నిజమా? లైన్లోకి తీసుకున్నా, మాట్లాడిండు. కావాలంటే ఆయన ఫోన్ నంబర్ కూడా పెడతా మీకు. నిజాయితీగా మాట్లాడినా మాట్లాడలేదా? బట్టి సార్ దగ్గరకు పోయిరాట, అద్దంకి సార్ దగ్గరకు పోయిరాట. 3 నెలలు టైం ఇచ్చి ఇప్పుడు మళ్ళా మోసం చేసిరు కరెంట్ వాళ్ళని చెప్పి. పొద్దున్న లేస్తే కరెంటుతో పని కాదయా, నేను వీడియో చేయాలంటే కూడా కరెంటే కావాలనే. మరి అట్లాంటి కరెంట్ అన్నలకు ఎందుకు ఈ కష్టాలు? ఆ కరెంట్ అన్నల కోసం మనం ఒక పాట పాడుకుందాం. ఆ పాట కూడా మా శివన్న రాసిండు, కెమెరామెన్ శివన్న రాసిండు, మంచిగా రాసిండు అబ్బాయి పాపం. అన్నా కరెంటు అన్నా మీ బతుకులు చూడ బాధలున్నాయే. అన్నా కరెంటు అన్నా మిమ్ము ఆదుకునే నాదుడు లేడే. అన్నా కరెంటు అన్నా, అన్నా కరెంటు అన్నా మీ బతుకులు చూడ బాధలున్నాయే. అన్నా కరెంటు అన్నా ఎల్పరుగా నువ్వు స్తంభం ఎక్కితే కాళ్ళకు కాయలు ఎవరు చూడరన్నా. వైరుకి అల్లి కడుతూ కరెంటు షాకుతో ప్రాణాలు పోతే, పైన ప్రాణాలు గాలోన పోతుంటే నీకన్న బిడ్డలు రోడ్డున పడ్డారు. మా ఇంట్లో దీపము పెట్టిన నీకు మీ ఇంట్లో చీకటి ఎందుకు రయ్యా. అన్నా కరెంటు అన్నా మీ బతుకులు చూడ బాధలున్నాయే. అన్నా కరెంటు అన్నా మీ బతుకులు చూడ ఘోరమున్నాయే. అన్నా కరెంటు అన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా కరెంటు బాధలు అర్థం చేసుకొని కరెంట్ అన్నల కష్టాలు తీర్చాలని కోరుకుంటూ మీ తెలంగాణ రాజుబాయ్. జై తెలంగాణ, జై హింద్.